ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత, అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో, అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు, అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా? ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేదని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు ఈ మాసము రోజులు కూడా సూర్యుడు కర్కాటక రాశిలో సంచారము, అంటే భాగ్యస్థానంలో దశమాధిపతి యొక్క సంచారము కొంత ప్రశ్నాపూర్వకంగా ఉంటుంది వీళ్ళకి. అసలు వాట్ ఈజ్ మై కెరీర్, అంటే నా యొక్క జీవితంలో నేనేం సాధించాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవిత పరమావధి ఏమిటి, అంటే ఒక రకంగా వైరాగ్యకరమైనటువంటి లోపల ఆంతరంగికంగా వీరి ఆలోచనలు అనుకోండి, లేకపోతే ఉన్నట్టుండి మరి జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు, చక్కగా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, అది గవర్నమెంట్ జాబ్స్లో చేసుకునే వాళ్ళకైతే కనుక ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, ఉన్న జాబులో వీరికి క్లిష్టమైనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకు కూడా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేయటం,
దాని ద్వారా వీరికి ఆర్థికంగా చాలా బాధలు పడే అవకాశం. ఎందుకంటే సూర్యుడు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా కొంతమందికి పిత్రార్జితము భాగ్యంగా లభించవచ్చు, ధనము కలిసి రావచ్చు, లేకపోతే ఏదైనా క్షేత్ర దర్శనాలకి వెళ్ళి తీర్థయాత్రలు చేసి ఆనందాన్ని, అట్లాగే ఈ జన్మలో వీరి యొక్క పుణ్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నము చేయవచ్చు. లెక్క ప్రకారం మనకి జన్మనిచ్చింది భగవంతుడు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇంకా దాన్ని కుదించేసి తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి. ఇంకా జన్మలు వద్దు అనుకోవాలి. అలాంటిది పూర్వజన్మలో చేసుకున్న పాపాలని ఇంకా పెంచుకుంటూ పోతాం మనం అందరం కూడా. దాని ద్వారా ఏంటి, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి. ఈ జన్మలో ఇలాంటి పుణ్యాలు చేసుకోవడం ద్వారా మనం చేసుకున్న ఇప్పటివరకు చేసుకున్న పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నదీ తీర్థస్థానాల్లో కానీ ఏదైనా దివ్య క్షేత్ర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ వీరికి కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే తండ్రి గారితో ఆర్థికపరమైన విషయాలు చర్చించటము, అవి కొంత సౌఖ్యహీనత్వాన్ని కలుగజేయటము కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. అట్లాగే ఏదైనా సరే పూర్వకాలం నుంచి పూర్వం నుంచి కూడా పిత్రార్జితము, తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తి కానీ ఉండి దాని ద్వారా డబ్బు వస్తుంది, అది సంతానానికి ఉపయోగపడుతుంది, విద్యలకి, లేకపోతే మంచి గృహం కొనుక్కోవాలి అనుకుని వృశ్చిక రాశి వారు ఎవరైనా గనక ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వానికి లింక్ అయి ఉంటుంది కదా, వారి నుంచి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాని ద్వారా వీరు కొంత ధనాన్ని వారికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సూర్యుడు పితృకారకుడు, ఆరోగ్యకారకుడు. ఆరోగ్య విషయంలో వీరికి ఒకందుకు బాగానే ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా సంతాన సంబంధిత విషయాలలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది వృశ్చిక రాశి వారికి సంతానానికి ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే 9వ భావం అనేటటువంటి ఉద్యోగాన్ని వదిలివేసే స్థానము, ఉద్యోగానికి వ్యయస్థానాన్ని సూచిస్తుంది, కెరీర్కి వ్యయస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త ఉద్యోగ వ్యవస్థలో వీరు ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు. సరే, ఇవన్నీ చదువుతున్నారు కదా, అంటే ఇవి గోచారంలో జస్ట్ ఒక మార్కు మాత్రమేనండి. జన్మజాతకంలో ఈ దశలు అంతర్దశలు జరుగుతూ అవి ఉద్యోగానికో లేకపోతే వ్యాపారానికో లింక్ అయి ఉంటే ఇవి అక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంటుందే కానీ ఇక్కడ మనకి చెప్పిన వాళ్ళందరికీ, వృశ్చిక రాశి వారందరికీ ఇవే జరిగిపోతాయని మాత్రము ఎవ్వరూ కూడా ఆలోచించకండి. ఎందుకంటే జన్మజాతకమే మనకి విష్ణు చక్రం లాంటిది. అక్కడ ఏం జరిగితే ఇక్కడ అది మనకి తెలియజేస్తూ ఉంటుంది. మరి 9 గ్రహాల్లో ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేసి, గురువు గారు నాకు ఈ పరిస్థితి, ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లము గోచారంలో అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉంది, నాకు ఉద్యోగం పోయింది, ఎప్పుడు వస్తుంది, వివాహం అనుకుంటున్నాము వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వివాహం ఎప్పుడు అవుతుంది, లేకపోతే వివాహం అయిందంటే భార్యాభర్తల మధ్య విపరీతమైన సంఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి మేమేం పరిహారం చేయాలి. అట్లాగే కొంతమందికి భూ కబ్జాలు జరిగిపోతూ ఉంటాయి. వీళ్ళ భూమిని ఎవరో ఆక్యుపై చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక రకంగా వీరి జన్మజాతకంలో వీరే గనక దుష్టులై ఉన్నారనుకోండి, వీరు వేరే వాళ్ళని బాధ పెడుతూ వీరు జైళ్ళకి వెళ్ళటము రావటం ఇట్లా మల్టిపుల్గా ఉంటూ ఉంటాయండి. ఏదైనా ఎంత దుర్మార్గుడికైనా వాడికి వాడి జీవితం మీద ఒక తపన ఉంటుంది. వాడి ఆరోగ్యము, వాడికి ధన సంపాదన కావాలి, వాడికి కుటుంబ సఖ్యత కావాలి, సౌఖ్యం కావాలి, వాడికి ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటాడు. అందరూ ఉంటాయి. వాడి పూర్వజన్మ దుష్కృతం ఈ జన్మలో వాడు ఏ రౌడీగానో ఏ గూండాగానో ఉంటాడు. కానీ అందరూ అట్లా అనుకోరు కదా, వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, వారికి కుటుంబం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఈ గోచారంలో గ్రహాలకి ఒక పిఎం అనో సీఎం అనో సామాన్యుడనో బెచ్చగాడనో ఏముండదండి. వాళ్ళకి మనందరం కూడా మనుషులుగా కనిపిస్తాం. ఎందుకంటే మన శరీరంలో నకశిక పర్యంతం మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, జలం ఉంటుంది లోపల, అట్లాగే చర్మం ఉంటుంది, పంచభూతాలు ఆవరించి ఉంటాయి. ఇవి మాత్రమే కనిపిస్తాయి తప్ప మనం ఎంత పోటుగాళ్ళమో గ్రహాలకి అనవసరం. వాళ్ళకల్లా ఒకటే, దైవాన్ని కనుక మనం ఆరాధించామనుకోండి మనకున్న సమస్యలు కొంతవరకు పక్కకి నెట్టే శక్తి ఆ దేవుడు వీరి ద్వారా పక్కకి నెట్టిస్తాడు. అదే గ్రహాలకి మనం శాంతి చేసుకున్నాం అనుకోండి, అవి చక్కగా సందిగ్ధావస్థ నుంచి బయటపడి మనకి అవస్థలు లేకుండా, ఓకేరా బాబు మన గురించి ఒక బ్రాహ్మడి గురించి మాలాంటి వాళ్ళ చేత మరి జపాలు హోమాలు చేయించినప్పుడు అవి తృప్తి పడతాయట. ఆ తృప్తి పడి ఏం చేస్తాయి, ఓకే మనకు కావాల్సిన ఆహారం మంత్రరూపకంగా అందించినాయి కాబట్టి వీరికి ఏం కావాలో ఆ పని చేద్దాము అని చెప్పి గ్రహాలు ఆనందమయంతో మనకు కావలసిన ఎఫెక్ట్స్ని మనకి ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే గోచారము కానీ జన్మజాతకం కానీ విశేషంగా మనకు కనిపిస్తుందండి. ముందు జాతకంలో అసలు మీ లగ్నాలు దశలు అంతర్దశలు తెలుసుకోకపోతే
మీకు అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఈ నెల ఒకటి చెప్తాం మేము, వచ్చే నెల ఇంకోటి చెప్తాం. మీకు చెప్పడం ఆంటీ. కాదు, ఆ గ్రహాలు అలా సంచరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు వైపరీత్యాలు జరుగుతాయి. కాబట్టి అవి వినటం కాదు, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. కాబట్టి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు విద్యా ఆటంకాలని, గృహ సంబంధిత ఇష్యూస్ని, పంచమంలో ఉన్నటువంటి శని మరి సంతాన సంబంధిత ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. అట్లాగే పెట్టుబడుల్లో షేర్స్లో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కానీ, లేకపోతే దాచుకున్నటువంటి సొమ్ము కానివ్వండి, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, ప్రేమించుకున్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందులు, విరోధత్వాలు, నష్టాలు, కష్టాలు తెచ్చిపెట్టే పరిస్థితులు ఉంటాయి. అనుకున్న అభీష్టాలన్నీ కూడా ఆలస్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం మీద విపరీతమైనటువంటి ఆయన నెగిటివ్ శక్తులు ఆయన దృష్టి ద్వారా పడుతూ ఉంటాయి. మరి సప్తమంలో కుజుడు ఆగస్టు 2 వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబంలో అసలు ఈయన అనుకున్నది ఈయన జరగడానికి, వీరు అనుకున్న డబ్బు రావడానికి, ఏదైనా వీరు చేసిన పనికి చక్కటి డబ్బు కూడా మంచిగా లభిస్తుంది. కానీ కుటుంబంలో, గృహంలో వీరికి ఉన్నటువంటి కోపము, ఆవేశము, ఇంకా రకరకాల చర్యల వలన వీరికి ఉన్నటువంటి కోరికలు కూడా, వ్యామోహాలు కూడా కలిగి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణలు కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆగస్టు 2 తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి కొంత ఆకస్మికమైనటువంటి ప్రయాణాదుల్లో ఆటంకాలు, ఇబ్బందులు, విపత్తులు, ప్రమాదాలు జరగడానికి అవకాశము, బంధుమిత్రులతో గొడవలు, వీరు చేసే ఉద్యోగాదుల్లో కాస్త సడలింపులు, అట్లాగే వారితో గొడవలు పడటము. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఈ వృశ్చిక రాశి వారు అనుకున్నది జరగలేదని బాధపడకండి. అనుకున్నది జరగాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ వచ్చే వారాహి అమ్మవారి యొక్క ఉత్సవాల్ని చక్కగా 9 రోజులు మీరు కూడా ఇందాక నేను చెప్పిన శ్లోకాన్ని చదువుకుంటూ చక్కగా అమ్మవారినే తలుచుకుంటూ ఉండండి. మానసిక దీక్ష తీసుకోండి. కొంతమంది డైరెక్ట్గా దీక్ష తీసుకుంటారు, అది తర్వాత విషయము. ఏది చేయలేని గురువు గారు, మాకున్న సమస్య ఇది, భూ సంబంధిత ల్యాండ్ కొన్నామంటే దాన్ని ఎవరో కొనలేకపోతున్నాము, లేకపోతే మాకు కబ్జా జరిగింది, లేకపోతే మా భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గిందండి, సంతానం గురించి ఆలోచిస్తున్నాం కానీ సంతానం కలగట్లేదు, విచ్ఛిన్నాలు జరుగుతున్నాయి, శత్రుబాధ ఎక్కువైపోయింది, మేము ఎదుగుతున్నందుకు మా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో ఎదుగుతూ పోతున్నందుకు మా మీద లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారు అన్న వాళ్ళందరికీ ఈ వారాహి, వార్తాలి మరి అమ్మవారు చాలా విశేషమైనటువంటి చక్కటి యోగాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా పూజ చేయలేకపోయినా, హోమం చేయలేని పరిస్థితిలో ఉన్నా నన్ను సంప్రదించండి. మీ బదులు నేను చేసే ఆ ప్రసాదాన్ని మీకు చక్కగా చేరవేసే బాధ్యత స్వీకరించి, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య, శత్రు రోగ రుణబాధలు కానీ, పరమంత్ర ప్రయంత్ర దోషాదులు కానీ, అనారోగ్య బాధలు కానీ, ఏ సమస్య ఉన్నా ఆ తల్లికి చెప్పి నిత్యము ఆరాధన చేసి రాత్రిపూట ఆ ఒక రోజు హోమం చేసి ఆ భస్మాన్ని, కంకణాన్ని, అమ్మవారి యొక్క వారాహి రక్షణ మీకు పంపించే బాధ్యత నేను స్వీకరిస్తాను. వృశ్చిక రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమాధిపతియే మరి భార్యతో సరైనటువంటి సౌఖ్యం ఉండదు, లేదా భార్యకి భర్తతో సౌఖ్యం ఉండదు, ఇంటర్నల్ అఫైర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అవన్నీ బయటపడటము, వీరి కుటుంబంలో, గృహంలో దోషాలు కలగటము, తల్లిగారి యొక్క ఆరోగ్యము, లేకపోతే ధనపరమైనటువంటి విహిత్వం, స్త్రీ వలన ధన విహీనత్వం కలగటము, అట్లాగే వ్యాపారంలో స్త్రీ సంబంధిత దోషాలు కలిగి లేనిపోని కోర్టు కేసులు అవ్వటము. ఇట్లా ఒకటి కాదు, ఎవరికైనా సరేనండి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలంటే అది ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ వ్యాపారాల్లో ఉన్నా వారందరికీ కూడా ధనపరమైన చిక్కులు వచ్చి పడతాయి, కుటుంబ కలహాలు వస్తాయి, ఇరువురి మధ్య పార్ట్నర్షిప్ బాండింగ్ తెగిపోయే అవకాశాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు కలిగి లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా అష్టమంలో బుధుడు ఆగస్టు 5 వరకు కూడా ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి మీరు అనుకున్న వ్యాపార విషయాలలో, ఆలోచనలో డైవర్టింగ్ కలుగజేస్తూ కొంతమంది భాగస్వాములు నమ్మి మోసపోతూ ఉంటారు, లేకపోతే ఇంకా నమ్మి మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారి గణపతిని ఆరాధించండి. ఎన్నో కష్ట నష్టాల్ని పోగొట్టుకోండి. వారాహి అమ్మవారే మీకు శ్రీరామ రక్షగా భావించి ఈ నెల రోజులు చేసుకుంటే సాధ్యమైనంత వరకు భాగ్యము, ఉద్యోగము, వ్యాపార లాభాలు కలగడానికి ఆ తల్లి మీకు చక్కటి అనుకూలత, వివాహ విషయంలో కూడా ఆవిడ కొన్ని దోషాలు పరిహారం చేసేసి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. ఇంకా ఏదైనా జ్యోతిష్యపరంగా జాతకరీత్యా మాకు ఈ సమస్య ఉంది అంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. సరైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకొని దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని జీవితంలో మీ దారి మీరే వేసుకోవటానికి మాలాంటి
జ్యోతిష్కుల్ని, పురోహితాదుల్ని కూడా చక్కగా మంత్రపరంగా, తంత్రపరంగా మేమిచ్చేటటువంటి ధైర్యమే భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి రక్షగా స్వీకరించండి. ఓం శ్రీ వారాహి దేవియే నమో నమః.